ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు రోజులానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చేశారు. ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడమ్మా, నీ విధిరాతను, నీ భవిష్యత్తును ఈ పుస్తకంలో రాసి ఉంచాను. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకి నీ సాయి చెప్పేది ఆఖరి వరకు విను. ఎంతలే ఏముందులే, రోజూ చెప్పే మాటలే కదా, ఒట్టి మాటలే కదా అని అస్సలు కొట్టిపారేకు. జాగ్రత్తగా వింటే నీ జీవితమే మారుతుంది, భవిష్యత్తు బంగారమయమవుతుంది. నీ సాయి తండ్రిపై ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా అద్భుతం జరిపిస్తాను. వింటావు కదా అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, మన విధిరాత ఎలా రాసి ఉంది అనేది స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడమ్మా, నీ జీవితంలో నిన్ను చూసి చాలామంది హేళనగానే చూస్తున్నారు. హేళనగానే చూస్తూ నిన్ను తక్కువగా వాళ్ళ మనసులో అంచనా వేసుకొని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నీ యొక్క ఎదుగుదల ఖచ్చితంగా చూడాలమ్మా. నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటే ఎలా చెప్పు? లేచి ముందడుగువి. ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకో. నువ్వు ఉండాల్సింది స్వర్గంలోనా నరకంలోనా అని నువ్వే తెలుసుకో. అది నీ గెలుపు ద్వారానే సాధ్యం. మంచిగా గెలిస్తే అందమైన భవనాలు, అలానే మంచి సదుపాయాలు ఉంటాయి. స్వర్గంలో బ్రతకొచ్చు. అలా కాకుండా ఎప్పుడూ ఓడిపోతూ ఉంటే అంతా నరకమే కదా. కాబట్టి బిడ్డ, లేచి ముందుకు అడుగువే. ఏం కావాలో నీకు నువ్వే తెలుసుకో. నీ వెనుక నీ సాయి ఉన్నారు. ఖచ్చితంగా విజయ బాటలో వెళ్తావు. ఆ విజయాన్ని నువ్వు అందుకుంటావు. విజయ శిఖరం మీద సింహాసనం వేసి కూర్చుంటావమ్మా. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను విలువ తక్కువ చేసిన వారు, నిన్ను చూసి ఎగతాళి చేసి నవ్విన వాళ్ళందరూ కూడా నువ్వు ఉన్న విజయ సింహాసనం చూసి ఆశ్చర్యపోయి తలదించుకుంటారు. నిన్ను చూడాలన్నా సరే గజగజ వణికిపోవాలి. వాళ్ళ కళ్ళు కాయలు కాయాలి. ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాలి. అవును తల్లి, ఏ వ్యక్తి అయితే నిన్ను ఏదీ చేతకాదు అనుకున్నారు, ఏ వ్యక్తి అయితే నిన్ను చిన్న చూపు చూశారో, ఏ వ్యక్తి అయితే నిన్ను అవహేళన చేశారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, చేతగాని వాళ్ళు అని ఎవరైతే నిన్ను అన్నారో, తక్కువ చేసి పిలిచారో, నీకు కీడు చేయాలని ఎవరైతే తలపెట్టారో, హాని చేయాలనుకున్నారో, వారు అందరూ కూడా నోటు మీద వేళ్ళేసుకొని నిన్ను చూసి భయపడేలా, ఆశ్చర్యపడేలా చేయాలి. రేపటి రోజున నీ కోసం విజయం అనేది కాచుకొని ఉంది. నీ మాట కోసం, నీ పిలుపు కోసం, నీ సాయం కోసం గంటలు, రోజులు, నెలలు నీ యొక్క అవసరం కోసం ఎదురు చూడాలి. నీ సహాయం కోసం వాళ్ళు ఆశగా ఉండాలి. ఆ రోజు రానుంది. అలాంటి రోజు నీకు కావాలి కదా. అయితే ఇప్పుడు నీ బాబా చెప్పే ప్రతి మాటను వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ప్రతి మాటని, ఒక్కొక్క అక్షరాన్ని నీ మనసు లోపల నిలబెట్టుకో. మనసు లోతుల్లోకి దాన్ని అనుభవించు, జీర్ణించుకో. ఇది నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నీ కోరిక కోరుకొని తప్పకుండా నీ సాయికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకో. తరువాత ఇప్పుడు చెప్పబోయే ఈ సందేశం వినమ్మా. నీ కోరిక ఇక్కడ తీరేందుకు సిద్ధంగా ఉంది. మార్గం కూడా దొరుకుతుంది. నీ సాయి దొరికేలా చేస్తాను. ఒక శుభవార్త కూడా వింటా. ఖచ్చితంగా నీ జీవితం 1 కాదు, 2 కాదు, స్వయంగా బోలెడు సంతోషాలను అందించబోతున్నాను. రానున్న రోజుల్లో అన్నీ కూడా శుభాలే. ఈ క్షణం నీలో ఉన్న పిరికితనాన్ని బయటపడేసే. నీలో ఉన్న చేతకనితనాన్ని, లోపల ఉన్న గందరగోళాన్ని అంతా బయట విసిరిపడే. నీలో ఉన్న తెలివితేటలు బయటికి తీ. ఒకటేంటి, బోలెడు శుభవార్తలు, సంతోషాలు వింటావు. ఇప్పుడు నీ బాబా చెప్పిన ఈ సందేశానికి మించిన శుభవార్త నీ జీవితంలో మరొకటి వస్తుందా చెప్పు? పదును పెట్టు. నీ తెలివికి, నీ సామర్థ్యానికి పదును పెట్టు. నీ మాటకి పదును పెట్టు. నీ మాటకి పదును పెట్టు. నీ జీవితాన్ని నీ సాయి మారుస్తాను కదా. నేను మాట వరకే చెప్పి నడిపించగలను, కానీ చేతులు మాత్రం నువ్వే చేయాలి. నీ మనసు లోతుల్లో నుంచి రావాలి ఆ సంకల్పం. ఆ లక్ష్యం వైపు నీ పట్టుదల ఉండాలి. నీ శక్తి, నా శక్తి కలిసిందంటే ఈ ప్రపంచం నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా. ప్రశాంతంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ ప్రపంచ శక్తి అంతా కూడా నీకు అద్భుతమైన విజయం అనేది అందిస్తుంది. అద్భుతాలకి అద్భుతాలు అయిన సందేశం తల్లి ఇది. ఎంతటి పిరికివాడైనా, ఎంతటి చేతగాని వాళ్ళైనా సరే అన్నీ చేయగలరు అన్న నమ్మకం అనేది పెట్టుకుంటే చాలు, చేయగలరు.
సత్తా అనేది కూడా వాళ్ళకి వస్తుంది. ఆ ధీమా వాళ్ళకి వస్తుంది. ఇక నీలో ఉన్న శక్తిని నువ్వే తట్టిలేపు. నీకు నువ్వే ఎన్నోసార్లు నా వల్ల కాదు, నేను చేయలేను, సాధ్యం కాదు అని అనుకున్న పనులన్నీ కూడా సాధ్యమయ్యేలా చేస్తాను. అందుకు ఇక నిన్ను ఎందుకు చులకన చేస్తారు చెప్పు? ఎందుకు నిన్ను అవహేళన చేస్తారు? ఎందుకు నువ్వు కుమిలిపోవాలి వారి మాటలకి? ఇక బాధపడే రోజులు పోయాయి. నీకు నీ సాయి భరోసా ఇస్తున్నాను కదా. నీ మనసులో ఉన్న ధైర్యాన్ని, శక్తిని తట్టి లేపడానికి ఎవరి వల్లనైనా అవుతుందా? నీ సాయి వల్ల అవుతుంది. ప్రతి మాట కూడా నువ్వు మనసుకు తీసుకుంటే నీలో ఉన్న ధైర్యం ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. ఏదైనా సాధించి తీరుతావు. నీ సాయి ఒక అద్భుతమైన సందేశాన్ని, మాటను చెప్పారు అంటే దానికి ఇక తిరిగే ఉండదు అని నీకు కూడా తెలిసిందే కదా. ఇక ఏమాత్రం భయపడకుండా, తడబడకుండా వెంటనే ముందుకు వెళ్ళు. అన్నీ నీ ముందుకు వస్తాయి. వచ్చేలా నేను చేస్తాను తల్లి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. రానున్న రోజుల్లో నీ జీవితం మారబోతుంది. అన్నీ నీకు ఇచ్చేందుకు ఒక సమయం కూడా వచ్చేసింది. గత కాలంలో కొన్ని రోజులు వింతగా జరుగుతున్నాయి కదా, నువ్వు గమనించావా? అకస్మాత్తుగా కొంతమంది నీ జీవితంలోంచి దూరమయ్యారు. వారు నీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. నీ పాత ప్రశ్నలకు స్వయంగా నీ ముందుకు సమాధానం వచ్చింది. లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నీకు గుండెనేది జోరుగా కొట్టుకుంటుంది, భయమేస్తుంది. అకస్మాత్తుగా ఒక విషయం మనసులో అలజడి రేపుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు కాదమ్మా, ఇవి సంకేతాలు. నీ సాయి పంపేవి. నీ సాయి తండ్రి నీకు అందిస్తున్న వరాలు, సంకేతాలు. ఎంతటి అదృష్టం చేస్తే ఇవి నీ ముందుకొస్తాయి చెప్పు? అలాంటిది నువ్వు అడగగానే, నువ్వు కోరగానే నీ సాయి వాటిని నీ ముందుంచుతాను. నువ్వు అందుకోవాలి కదా. అందుకోవడానికి సిద్ధమే కదా. ఇక్కడ నీకు ఏదైనా సరే కష్టముందా? నీ తండ్రిని చిటికెన వేలు పట్టుకొని మంచి దారిలో పూల బాట లెక్క తీసుకెళ్తాను. మరి ఎందుకు నీకంత దిగులు? నీ సాయి ఉన్నాను కదా. నీ సాయి నీడ నీ వెంటే ఉంది, నీపై ఉంది. ఈ సాయి రక్షణలో నువ్వు ఉండగా దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను రాబోయే విజయానికి సిద్ధంగా ఉండమనే కదా నీకు నేను చెబుతున్నాను. ప్రశాంతంగా ఉండు. ఇవి నీకు చిన్న చిన్నగా అనిపించవచ్చు, కానీ వీటిలో పెద్ద పెద్ద మార్పులు దాగి ఉన్నాయి. ప్రతిసారి నువ్వు కష్టపడినా ఏమీ సాధించలేదని నువ్వు మనసులో భావన ఉంది కదా. నీ బాబా ఒక్కొక్క మెట్టుగా నిన్ను పైకెక్కిస్తాను. ఒక నిచ్చెన సాయంతో నిన్ను పైకెక్కడానికి, ఎత్తులో తీసుకెళ్లడానికి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను, సహాయంగా ఉంటాను, దారి చూపుతాను. కొన్ని స్పష్టమైన అనుభవాలు నీకు కనపడతాయి. ఒకరోజు నువ్వు పొద్దున లేచి ఏదో వింతగా కొత్తగా ఉంది అని అనిపిస్తుంది కదా. ఒక్కొక్క రోజేమో ఆందోళనగా ఉంటుంది. ఉదయం లేవగానే అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నీకు ఏదో తెలియని చెడువో లేదా నష్టమో జరుగుతుంది. నీకు కొత్తగా ఉంది, ఉత్సాహంగా ఉంది అని అనుకున్నప్పుడు ఏదో నీకు శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది అని అవన్నీ కూడా కొన్ని సంకేతాలమ్మా. ఏళ్లుగా మోసిన బరువు ఎవరో రాత్రికి రాత్రి తీసేసినట్లు నీ బాబా నీ జీవితంలో మార్పు ప్రారంభం చేస్తున్నాను. ఇప్పటి వరకు నీతో దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా రావడం ప్రారంభిస్తాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. గతంలో నిన్ను మర్చిపోయిన ప్రజలు విస్మరించి, ప్రజలు ఇప్పుడు నిన్ను గుర్తించడం కూడా ప్రారంభిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఒక శాంతి అనేది కలిగిస్తుంది. అది చెబుతుంది నువ్వు సరైన మార్గంలో ఉన్నావని. ఇక ఇదే నీ సాయి యొక్క మ్యాజిక్ అమ్మ. ఈ సాయి అద్భుతం, నీ సాయి మిరాకిల్ ఇదే. ఇప్పుడు ఒక పని చేయి. లోతైన శ్వాస తీసుకో. గట్టిగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానించు. నా శక్తి నీలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా భావించు. అది నిన్ను సంతోషంతో ధైర్యపరుస్తుంది. అది నీకు చెబుతుంది ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవని. నేను నీతో ఉన్నాను. అది నీ సాయి శక్తి. ఈ శక్తిని నువ్వు అనుభవించు. నీ హృదయంలో కలవరపడినప్పుడల్లా, భయం సతమతమైనప్పుడు నీకు బాధగా ఉంటుందా? ఈ క్షణాలను గుర్తు చేసుకో. సాయి స్వయంగా వచ్చి నీకు ఏ సందేశాన్ని ఇచ్చినా సరే విజయం, గెలుపు అనేది బయట నుండే వస్తుంది. అది వస్తువు కాదు కదమ్మా. అది నీ లోపల వికసించాలి. లోపల నుండి నిన్ను అది పిలుస్తూ ఉంటుంది. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించు. నీ జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం నేను చేయిస్తాను. ఇదిగో ఇప్పుడు ఈ మాట, నీ సాయి సందేశం ముగిసిపోతుంది కదా. కానీ ఒక్క విషయాన్ని నీ హృదయంలో నాటుకో. ఈ సమయం నీది. ఈ సమయం వచ్చింది నీకోసం. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నీ సాయియే స్వయంగా నీతో నడవడం ప్రారంభించాను. ఇక నీకెందుకు చెప్పు కన్నీరు, భయం? ఇప్పటి వరకు అన్నీ భరించావు. ప్రతి బాధని తట్టుకున్నావు. బలవంతంగా నీ కష్టాన్ని అంచుకున్నావు.
నువ్వు కోల్పోయినవన్నీ కూడా అడగని వాటికంటే ఎక్కువగా నీకు లభించేలా చేస్తాను. కాబట్టి నీ సాయి మాట ఏముందులేని తేలికగా తీసిపడేయకు. దీన్ని లోపల జీర్ణించుకో, మనసు లోతుల్లోకి తీసుకో, పదిలంగా భద్రంగా దాచుకో. ఎందుకంటే ఈ సాయి మాట నువ్వు వెతుక్కుంటూ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. సిద్ధంగా ఉండు. విజయాన్ని అందుకోవడానికి గెలుపు తలుపులు తట్టబోతున్నాయి. హాయిగా ఉండమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉండకు. ఏమరపాటుగా ఉన్నావంటే నష్టం వచ్చే దారి కూడా నీకు స్పష్టంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. నీకు ఒక దైవశక్తి ఎలా అయితే నీ చుట్టూ నేను తోడుగా ఉన్నానో అలానే ఈ సాయి శక్తి నీకు ఆశీర్వాదం కూడా అందిస్తాను. అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది అంటే నీలో ఉన్న ఒక శక్తిని బయటికి లాగుతుంది. నీలో ఉన్న పిరికితనాన్ని మొత్తం బయటకు నెట్టేస్తుంది. నిన్ను ఒక చేతగాని వాళ్ళ బయటకు లాగి పడేస్తుంది. నీలో ఉన్న తెలివితేటలను బయటికి తీస్తాను. నీ మీద నీకున్న నమ్మకాన్ని నేను కల్పిస్తాను. నేను ఏదీ చేయలేనన్న భావన నీలో ఉండకూడదు. నా వల్ల కావడం లేదు, నేను ఓడిపోయాను అన్న మాటలు నీ నోటి నుండి రాకూడదు. నువ్వు చేయగలవు. ప్రతిదీ నీ వల్ల అవుతుంది. నీ సాయి శక్తి నీకు అండగా ఉండి జరిపిస్తాను. నీకు ఏదైతే సాధ్యం కాకుండా ఉంటుందో అది జరిపిస్తాను. నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను. నా ఆశీర్వాదంతో నిన్ను భద్రంగా చూసుకుంటాను. నా సంరక్షణలో నిన్ను ఉంచుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా నీ పాత భయాలు, సందేహాలు, ఆందోళన అన్నిటినీ కూడా బాయ్ చెప్పి గుడ్ బై చెప్పేసి. ఎందుకంటే నీ సాయి నిన్ను ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపించను. నీ చేతులు పట్టుకొని జాగ్రత్తగా నిన్ను నా దారిలో నడిపిస్తాను. నీ సాయి చేతులు పట్టుకుని నువ్వు కూడా భద్రంగా నడు. ఇక నువ్వు నడవాల్సిందే. ఆ నడకలో ఖచ్చితంగా నీకు ఓటమి రాదు. అన్ని విజయాలే కనపడతాయి. ప్రతిసారి నువ్వు ఓడిపోయినట్లుగా నువ్వు అనుకున్నావు, కానీ కొత్త ప్రణాళిక, కొత్త విధిని నువ్వు రూపొందించావమ్మా. అతి త్వరలో నీకు మంచి జరగబోతుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ విధిరాతను నేను గొప్పగా మంచిగా రాసేశాను. ఇక నీకు సంతోషమేగా. హాయిగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.